యాక్ట్ ఆఫ్ గాడ్ అని మనం అనుకుంటే ఆ పర్టికులర్ ఎర్త్క్వేక్లోనూ ఎంతోమంది చచ్చిపోయారు, ఒక టెర్రరిస్ట్ యాక్ట్లో చచ్చిపోయారు, లేకపోతే ఇంకొక సునామీ వచ్చి చచ్చిపోయారు. వాళ్ళందరూ రెస్ట్ ఇన్ పీస్, ప్రే ఫర్ గాడ్. గాడే చంపేసినాడు. గాడే చంపేసిన వాళ్ళకి మళ్ళీ గాడ్ని పూజించడం ఏంటి అసలు? అప్పుడు మీరు వీళ్ళ గురించి ఎందుకు ఆడవాలి? అప్పుడు పది మంచి వాళ్ళు వెళ్ళిపోయారు, గాడ్ దగ్గరికి వెళ్ళిపోయారు అని అనాలి కదా. ఉత్తరాఖండ్ ఫ్లడ్స్లో ఫ్లడ్ వచ్చేసింది, అంతమంది పోయారు, గుళ్ళు పడిపోయినాయి, దేవుళ్ళు పడిపోయారు, అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత అంతమంది ఒక న్యాచురల్ యాక్ట్ అనేది చంపేసినప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ దేవుడిని పేరు అప్పుడు అంటే వీళ్ళందరూ వచ్చి పాపం ట్రాజడీ అయిపోయింది, చచ్చిపోయారు, అందరూ ఏడవడంతో అందరూ యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడి దగ్గర పెట్టు, దేవుడి దగ్గర పెట్టు. ఇప్పుడు దేవుడు అందరూ మంచోళ్ళని తీసుకెళ్ళిపోతాడు, పాపాత్మని ఇక్కడ వదిలేస్తారని చెప్తారు కొంతమంది. అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు యాక్చువల్గా మీకు ప్రమోషన్ వచ్చింది. చావంటే దేవుడు చంపేశాడంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టు. మీకు కింద ఉద్యోగం నుంచి పైన ఉద్యోగానికి వెళ్ళిపోతే దానికి ఎందుకు ఏడుస్తున్నారు అంటే జలసియా మీకు రాలేదని. సో డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఇన్ మై ఒపీనియన్. పూర్వీకులకి వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని శాంతి ఎందుకు అంటున్నా? లేదా గంతులేస్తున్నారు, నొప్పి పెడుతుంది, ఏంటి శాంతి అండి? ఆత్మకి శాంతి ఏంటి? ఫస్ట్ ఇన్ఫాక్ట్ ఆత్మకి శాంతి కలిగించకపోతే ఏదైతే మీకు నొప్పి వస్తుందో ఆ బాడీ ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఆత్మకి ఏంటి శాంతి? ఆత్మకి బాడీ లేదు, నొప్పి పెట్టదు, ఏది పెట్టదు, శుభ్రంగా యాక్చువల్ గాల్లో ఉందో ఎక్కడ ఉంటుంది అది. మళ్ళీ దానికి శాంతి ఏంటి? శాంతి చెప్పి దెయ్యం వస్తుందా మళ్ళీ? ఏంటిది? ఈ ప్రపంచం నుంచి రెండో ప్రపంచంలోకి వెళ్లే మధ్యలో ఈ శాంతి చేసి వాళ్ళని సరిగ్గా సాగనంపకపోతే వాళ్ళు దెయ్యాలై ఇక్కడిక్కడే తచ్చాడుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకి ఎంత ఇస్తారో నాకు తెలియదు. ఆ పూజారులు దానికోసం ఏర్పరిచిన ఒక ఇండస్ట్రీ అది. ఎవరికి తెలిసి దానికి ప్రూఫ్ ఉంది దానికి, అది చెప్తున్నారు అంతే. వాళ్ళు అది చెప్తే నేను ఇది చెప్తున్నాను, అలాంటిది లేదని చెప్తున్నాను. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన, తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. దట్స్ పాయింట్. బికాస్ యూ నో యూర్ గోయింగ్ టు డై, ఇట్స్ టెంపరరీ, స్టిల్ యూఆర్ ప్లేయింగ్. అందుకు నటిస్తున్నాం. నరుడి బతుకు నటన. And Ishwarudu is controlling the Ghatana. He is controlling your death. It's not in your hands. Yeah. Really? Yeah. I mean, not nature. Death is not in your hands. Whether it is Ishwara, let's say, another point. Yeah. Except you are taking your own life, you know. So as long as death is not in your thing and it's not permanent, why are you making a big deal about it? Telusa, manasa, niki telisa. You know in your heart. But still you are trying to ignore it and trying to make a big deal about it. రెండు లైన్లో చెప్పేశారు. నేను పాడేశాను పాట.